అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల నుంచి గంజాయి కలకలం రేగి పోలీసు వారు పబ్లిక్గా గంజాయిని తమ సొంత కార్లలో అంటే ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడి ప్రజల చేత చీకొట్టబడి యాక్సిడెంట్ చేసి 4 వ్యక్తులు యాక్సిడెంట్కి కారణమయ్యి అక్కడి నుంచి పోలీసు వారే వాళ్ళని తప్పించి పక్కకు తీసుకెళ్ళి చేసిన ఘటన మా సొంత గ్రామం మా సొంత ఊర్లోనే జరిగింది. సో దీనంతటా కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు అంటే డీజీపీ గారి దగ్గర నుంచి కానీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఒపీనియన్స్ మాటలు ప్రెస్ మీట్లలో మాట్లాడినా కూడా స్పాట్లో మాత్రం నేను చూశాను. యాక్సిడెంట్ జరిగింది చూడలేదు, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం పూర్తిగా నేను అంది స్పాట్లో ఉండి చూసినటువంటి విషయం. పోలీసులు ఏం చేశారు, యాక్సిడెంట్ చేసినటువంటి 2 పోలీసుల్ని ఎలా ఈ అద్దంకి పోలీసులు ఎలా తప్పించారు, సో ఆ తర్వాత వాళ్ళని క్షతగాత్రులు అంటే దెబ్బ తగిలినటువంటి వాళ్ళని ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఇవన్నీ కూడా నేను లైవ్లో ఉండి చూశాను. ఆ తర్వాత ఒక అధ్యాయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయిపోయిన తర్వాత కారులో మద్యం బాటిల్స్ని కొంతమంది యువకులు గమనించారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్డ్ గ్లాసులు మరి ముందే క్లోజ్ అయ్యి ఉన్నాయో ఆ యాక్సిడెంట్ తర్వాత క్లోజ్ అయ్యి ఉన్నాయో తెలియదు, కానీ అంటే గ్లాసుల్లో కూడా చెయ్యి పెట్టి లోపలికి స్టీరింగ్ పట్టుకునే అంత గ్యాప్ అయితే, చేతులు పట్టే అంత గ్యాప్ అయితే ఆ గ్లాసు గ్యాప్ ఉందన్నమాట. సో అందులో కొంతమంది ఫోన్లు లోపలికి పెట్టేసి వీడియో తీశారు. అందులో మద్యం బాటిల్స్, వాటర్ బాటిల్స్ కనిపించాయి. సో ఏంది మద్యం బాటిల్స్ ఉన్నాయి, వీళ్ళు తాగి ఉన్నారు అనేది ఒక నిర్ధారణ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డిక్కీని ఓపెన్ చేయాలని చెప్పేసి అక్కడ స్థానిక మా గ్రామస్తులు మొత్తం కూడా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ని అద్దంకి సిఐ సుబ్బరాజు గారు ఒప్పుకోలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడగా, సార్ ఫోటో తీసుకోవడానికి తప్పేం లేదు కదా, ఫోటో వీడియో తీసుకుంటే మీకు నష్టం ఏంటంటే తీయటానికి లేదని నా మీద కూడా దబాయించాడు ఆయన. సో ఆ తర్వాత అతి బలవంతంగా గ్రామస్తులు మొత్తం కలిసి వచ్చి మూకుమ్మడిగా పెద్ద ఎత్తున గోల చేశారు. పెద్దగా మాట్లాడుతూ అరుస్తూ ఉండగా తప్పనిసరి పరిస్థితిలో డిక్కీ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు డిక్కీలో ఏముంది ఏమి లేదు అనే విషయం ఒక్క అద్దంకి సిఐ సుబ్బరాజు గారికి మాత్రమే తెలుసు, మిగతా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసేదాకా మనం వచ్చాము, కానీ దానికి ముందు ఒక విషయం ఉంది. సుబ్బరాజు గారికి ఎందుకు తెలుసు అంటే యాక్సిడెంట్ జరగగానే 108 కన్నా ముందుగానే యాక్సిడెంట్ చేసినటువంటి బల్లికొరవ ఎస్ఐ, సంతమగలూరు ఎస్ఐల గారు ఒక ప్రైవేట్ వెహికల్ని సుబ్బరాజు గారే పంపించారనే మాటలైతే వినిపిస్తూ ఉంది. వాళ్ళ స్టేషన్లోనే మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని. ఒక ప్రైవేట్ వెహికల్ని తీసుకొచ్చేసి ముందు వాళ్ళని సేవ్ చేయడానికి అద్దంకి పోలీసులు ప్రయత్నం చేశారు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. 108లో వీళ్ళని క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఇది ఒక ప్రక్రియ అయిపోయింది. కానీ గ్రామస్తుల అభ్యర్థన మేరకు గొడవ జరిగింది. ఆ గొడవలో అంటే పెద్ద ఎత్తున పోలీసు వారి మీద అంటే ప్రతిదానికి ఫోటో తీయొద్దు, గొడవ చేస్తూ ఉన్నారు, ఫోటో తీయడానికి లేదు, వీడియో తీయడానికి లేదంటూ అద్దంకి సిఐ సుబ్బరాజు గారు ప్రజల మీద మిమ్మల్ని ఎట్లా కొడతానని అసభ్య పదజాలం మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో. సో దాన్ని బేస్ చేసుకొని గ్రామస్తులందరూ కూడా గట్టిగా డిక్కీ ఓపెన్ చేయాల్సిందేను, ఇందులో ఏమో తెలియదు అన్నప్పుడు అతి బలవంతం మేరకు డిక్కీ ఓపెన్ చేయడం జరిగింది. అందులో విస్తుపోయే నిజాలు అందులో కనిపించాయి. ముందుగా ఒక ఫారిన్ విస్కీ బాటిల్ అందులో లభ్యమైంది. తర్వాత ఒక గంజాయి ప్యాకెట్ దిండంత సైజులో, మన తల కింద పెట్టుకునేటువంటి దిండంత సైజులో ఒక
పేపర్లో, కాఫీ కలర్ పేపర్లో ఆ గంజాయిని ప్యాక్ చేసి ఉంది. దాంతోపాటు ఒక ప్యాంటు షర్టు ఎస్ఐ క్యాడర్కి చెందినటువంటి ఒక క్యాప్ కూడా. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం కూడా నేను స్పాట్లో ఉన్నాను, నేను వీడియో తీశాను. ఆ గంజాయి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి గంజాయి మొత్తం కూడా నేను తీసినటువంటి వీడియోలే అన్ని ఛానల్స్లో పబ్లిష్ అయింది. నేను తీసినటువంటి వీడియోలే అన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నారు. ఆ గంజాయి ఫోటోలు కానీ, కారు ఫోటోలు కానీ, కారు నెంబర్ వచ్చే విధంగా ఉన్నటువంటి మొత్తం కూడా నేను తీసినటువంటి. సో ఇప్పుడు అంతటితో ఆగిపోలేదు. సుబ్బరాజు గారికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఏం చేయాలనుకుంటున్నారో ఏం తెలియదు. అప్పటి వరకు ఆయన చాలా గొప్పగా జనాన్ని అందరిని కూడా హడలెత్తించే విధంగా మాట్లాడారు, భయపించారు. ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేశారు. ఈ స్టోరీ అంతా పక్కకి వెళ్ళిపోయింది, కాకెత్తకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. స్థానిక డిఎస్పీ గారు అంటే దర్శి డిఎస్పీ గారు కానీ, నిన్న వచ్చినటువంటి అద్దంకి స్టేషన్కి వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి వీళ్ళేం పరిశీలన చేయలేదు. డిఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అప్పటికే పూర్తిగా క్లైమేట్ చీకటి పడిపోవడంతో ఆయన ఏం మాట్లాడారు, ఏదో చెప్పారు, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, అయిపోయింది. అక్కడ గ్రామస్తులు సిఐ గారు బిహేవియర్ బాగలేదండి, కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు అంటూ ఆయన చెప్పారు. సరే అది నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడబాకంటూ వెళ్ళిపోయారు అంతే. కానీ అక్కడికి వెళ్ళినాక ఒక మంచి స్టోరీతోటి కేసును డైవర్ట్ చేశారు, అయిపోయింది. సో అదేవిధంగా ఎస్పీ గారు కూడా సేమ్ ఒక ఐఏఎస్ క్యాడర్, భారతదేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ అండి. అత్యున్నత స్థాయి సర్వీసులు ఏమైనా ఉన్నాయంటే సివిల్ సర్వీస్. ఈ సివిల్ సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు పవర్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుల కోసం దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడకూడదు. నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను, కరెక్ట్ కాదండి. వాళ్ళు గంజాయి వ్యాపారం ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. మీరు వాళ్ళు మద్యం తాగలేదు, గంజాయి వేరే కేసుల్లో పట్టుకున్నారు అని చెప్పారు. సో అంతవరకు పోలీసు వివరణ అది అబద్ధం. ఇది చాలా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కేసు. ముందుగానే ఊహించింది ఇది కొత్తగా ఏమవుతుందని కాదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మేము డ్రగ్స్ని ఫస్ట్ 2 నెలల్లోనే 3 నెలల్లోనే అంతం చేస్తాం, మాఫీ చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడారు. సో అఫ్కోర్స్ అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలోకి రారు కాబట్టి వాళ్ళు యంత్రాంగాన్ని పెట్టి ఇట్లాంటివన్నీ సరి చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పుండొచ్చు, తప్పులేదు. అంటే వాళ్ళ వరకు వాళ్ళు మంచి భవిష్యత్తుని, మంచి ఆంధ్రప్రదేశ్ని చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కింది స్థాయిలో ఇలా ఉంటుంది. సార్ నేను ఒక్కటే తెలుసుకున్నాను, రాజకీయ నాయకులు ఎవరు ప్రజల కోసం ప్రాణాలు పెట్టినోడు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రజల కోసం ప్రాణాలు పెట్టి తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎందరో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే తట్టుకోలేరు. సో ఇప్పటికైనా నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా మీరు ఆఫీస్ రూముల్లో కూర్చొని మీకు మీరే డిసైడ్ అయ్యేసి ప్రెస్ మీట్లు పెట్టుకుని వెళ్ళిపోతే జరిగినటువంటి నిజాన్ని అబద్ధంగా మారిస్తే రేపు ప్రభుత్వాలు మారాక కూడా ఇలాగే మీరు ఉంటారు అనుకోవటం చాలా పిచ్చి పొరపాటు. సో అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చంద్రపూడి అశోక్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కాకపోయినా కూడా కొంతవరకు చెప్పడం జరిగింది. సో అయితే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ని బట్టి, నా దగ్గర ఉన్న విషయాలను బట్టి పక్కాగా ఆధారాలు ఉన్నా కూడా ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఎందుకు ఇంత కేసును డైవర్ట్ చేశారో ఇంకా అది ప్రజలందరికీ కూడా తెలుసు. సో అయితే కొసమేరపు ఏంటంటే అడ్వకేట్ రజనీ గారు కూడా ఈ కేసు మీద పరిశీలన చేశారు. సో నా లైఫ్లో నేను హైకోర్టులో, జిల్లా కోర్టులో వాదించాను, ఎక్కడ కూడా ఇంత అతి దారుణమైనటువంటి సంఘటనలు నేను చూడలేదు. అది ఒక ఎఫ్ఐఆర్ అంటారా, అంత దారుణంగా వాళ్ళిద్దరూ కళ్ళున్నటువంటి వాళ్ళిద్దరూ ఎవడైనా చూడొచ్చు వాళ్ళిద్దరిని. సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు, బల్లికొర ఎస్ఐ నాగరాజు గారు ఇద్దరు
అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ గుద్ది పారిపోయాడు, ఎవరో తెలియదు అని అద్దంకి సిఐ గారు కేసు ఎఫ్ఐఆర్ చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ వీటన్నిటికీ ఖచ్చితంగా ఒకరోజు బదులు చెప్పాల్సిన రోజు వస్తుంది. సో ఎనీహౌ ఏదైనప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కరెక్ట్గా లేవు. పోలీసు వారి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకి పోలీసు వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం పోతుంది. ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితమ్మ గారికి దండం పెట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా దారుణాతి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ ఇట్లాగా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని కొన్ని శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. అలాంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అరాచక శక్తుల్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే అలాంటి వారిని వేరి శిక్షించాలనేది ఈ వీడియో సారాంశం. సో నేను ఈ వీడియో కూడా ఇంత రెస్పాన్సిబిలిటీగా ఎందుకు చేస్తున్నానంటే ఇది మా గ్రామంలో జరిగింది. నేను ఒక స్వతంత్ర జర్నలిస్ట్గా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నేను నా ముందు జరిగినటువంటి అంశాన్ని ఈ వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. వీలుంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.